ఈ వీడియోలో నేను సిఎస్ఎస్లోని సూడో క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. హెచ్టిఎంఎల్లో ఏదైనా ఒక ఎలిమెంట్కి స్టైల్ అనేది దాని స్టేట్ని బట్టి అప్లై చేయాలి అని అనుకుంటే ఈ సూడో క్లాసెస్ని యూజ్ చేసుకోవాలి. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క సూడో క్లాస్ అనేది ఉంటుందన్నమాట. మనకి సూడో క్లాసెస్ని యూజ్ చేయాలంటే సింటాక్స్ ఏంటంటే సెలెక్టర్. ఈ సెలెక్టర్ అనేది సింపుల్ సెలెక్టర్ అయినా అయి ఉండొచ్చు, కాంబినేటర్ సెలెక్టర్ అయినా అయి ఉండొచ్చు. పర్టికులర్ స్టేట్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఈ పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేసినప్పుడు మనకి ఈ స్టైల్ అనేది అప్లై చేయాలి అని అనుకుంటే ఆ క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. మనం దేనికి ఇవ్వాలనుకుంటున్నామో స్టైలు దాన్ని సెలెక్ట్ చేయాలి. ఎప్పుడు స్టైల్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఏ స్టేట్లో ఉన్నప్పుడు స్టైల్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని క్లాస్ నేమ్తో స్పెసిఫై చేయాలి. ఆ క్లాస్ నేమ్స్ అనేవి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. సో ఏ స్టైల్స్ కావాలంటే అవి సెమీకాలన్ సపరేట్గా ఎన్ని స్టైల్స్ కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మనకి హెచ్టిఎంఎల్లో మ్యాక్సిమం యూజ్ అయ్యే సూడో క్లాసెస్ ఇవన్నమాట. సో ఇందులో కొన్ని సూడో క్లాసెస్ అనేవి కొన్ని ఎలిమెంట్స్కే యూజ్ అవుతాయి. ఈ హావర్ అనేది ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కైనా అంటే ఏ హెచ్టిఎంఎల్ ట్యాగ్కైనా యూజ్ అవుతుంది. హావర్ అంటే ఏంటి? మనం ఎప్పుడైతే మౌస్ని ఒక ఎలిమెంట్ దగ్గరికి తీసుకెళ్తామో అప్పుడు ఆ ఎలిమెంట్ అనేది హావర్ స్టేట్లో ఉన్నట్టు. ఎలిమెంట్ అనేది హావర్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి ఏమన్నా స్టైల్ కావాలి అని అనుకుంటే మనం హావర్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు లింక్ అనేది ఏంటంటే యాంకర్ ట్యాగ్స్కి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మన యాంకర్ ట్యాగ్స్లో లింక్స్ రాస్తాం కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్ళాలి, లేకపోతే మన వెబ్ పేజ్లోనే వేరే సెక్షన్కి వెళ్ళాలని రాస్తాం కదా. సో ఆ లింక్ని అసలు మనం క్లిక్ చేయకపోతే అది లింక్ అనే స్టేట్లో ఉన్నట్టు, అన్విజిటెడ్ స్టేట్లో ఉన్నట్టు. విజిటెడ్ అంటే ఏంటంటే మనం మన వెబ్ పేజ్లో రాసిన లింక్ని యూజరు ఎప్పుడైతే క్లిక్ చేస్తాడో అది విజిటెడ్ అనే స్టేట్కి వెళ్తున్నట్టు. సో యాక్టివ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆ టైంలో ఆ లింక్ అనేది యాక్టివ్ స్టేట్లో ఉన్నట్టు. అలా మనకి ఆ పర్టికులర్ స్టేట్స్లో ఉన్నప్పుడు ఆ స్టైల్స్ అనేవి కావాలి అని అనుకుంటే అన్విజిటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు స్టైల్ కావాలి అనుకుంటే లింక్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. విజిటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు స్టైల్ కావాలంటే విజిటెడ్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు నేను వీటన్నిటి గురించి ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ హావర్ గురించి చెప్తున్నాను. పారాగ్రాఫ్ కంటెంట్ని హావర్ చేస్తున్నాం అంటే మౌస్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏ స్టైలు రావట్లేదు. సో ఇలా మౌస్ అనేది ఈ పారాగ్రాఫ్ కంటెంట్ మీదకి వెళ్ళినప్పుడు మనకి ఏమన్నా స్టైల్ కావాలంటే మనం ఏం చేయాలంటే హావర్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సెలెక్టర్ ఏం రాయాలి? పారాగ్రాఫ్ అని రాయాలి. హావర్ అనే స్టేట్లో ఉన్నప్పుడు స్టైల్ కావాలి అని అనుకుంటే ఇక్కడ హావర్ అనే క్లాస్ని యూజ్ చేయాలి. సో అప్పుడు నాకు ఏం కావాలంటే కలర్ వైట్ ఇస్తున్నా. స్టైల్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి కదా. సో నేను ఇంతకుముందు స్టైల్ అనే ట్యాగ్ని యాడ్ చేయకుండా రాస్తాను. స్టైల్ అనే ట్యాగ్లోనే మనం స్టైల్స్ రాస్తేనే అవి బ్రౌజర్కి స్టైల్స్ అని అర్థమవుతాయి, లేకపోతే నార్మల్ టెక్స్ట్ కంటెంట్ కింద ట్రీట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను హావర్ చేస్తుంటే నాకు ఏమైంది? ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయింది. సో హావర్ అనే స్టేట్లోకి వెళ్ళింది కాబట్టి అప్పుడు మనం హావర్ అనే క్లాస్ని యూజ్ చేసి ఈ స్టైల్ అనేది అప్లై చేయమని చెప్పాం కాబట్టి ఇలా అయ్యిందనమాట. సో నెక్స్ట్ ఏంటంటే లింక్ అనేది అంటే నేను ఏం చెప్పాను? మనకి యాంకర్ ట్యాగ్స్లో ఏవైతే లింక్స్ ఉంటాయో వాటిని అసలు యూజరు క్లిక్ చేయకముందు అవి అన్విజిటెడ్ స్టేట్లో ఉంటాయి. ఆ లింక్ అనేది అన్విజిటెడ్ స్టేట్లో ఉంటే మనకి లింక్ అనేది ఎలా వస్తుందంటే టెక్స్ట్ కలర్ బ్లూ కలర్లో వస్తుంది. సో ఇప్పుడు మనకి అలా కాకుండా అన్విజిటెడ్ స్టేట్లో ఉంటే మనకి ఏమన్నా స్టైల్స్ కావాలని అనుకుంటే మనం ఏ క్లాస్ని యూజ్ చేయాలి? లింక్ అనే సూడో క్లాస్ని యూజ్ చేయాలి. లింక్ అనేది అన్విజిటెడ్ స్టేట్లో ఉన్నట్టు. సో అలా ఉన్నప్పుడు మనకి ఏమన్నా స్టైల్స్ కావాలి అని అనుకుంటే మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ ఇక్కడ ఇవ్వాలి. నేను ఇక్కడ కలర్ పింక్ అని ఇస్తున్నా. అప్పుడైతే నేను క్లిక్ చేస్తాను అది అమెజాన్ సైట్కి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ లింక్ని విజిట్ చేసినట్టు అవుతుంది కదా. సో అప్పుడు అందుకే మళ్ళీ దాని కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో విజిట్ చేయకముందు మాత్రమే పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఈ పారాగ్రాఫ్నే ఒక 5 టైమ్స్ కాపీ చేస్తున్నాను. 5 or 6 పారాగ్రాఫ్స్ వచ్చినాయి కదా. నేను లాస్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? ఇది ఇలా స్క్రోల్ చేసుకుంటూ రావాలి. అలా కాకుండా ఇక్కడ ఒక లింక్ పెట్టుకోండి, దానికి ఒక నేమ్ ఇచ్చుకోండి, దాన్ని లాస్ట్ అనే పారాగ్రాఫ్కి వెళ్ళేలా చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అంటే మనకి లాస్ట్ పారాగ్రాఫ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఐడి అనే ఒక అట్రిబ్యూట్ని ఇచ్చి ఈ వాల్యూ అనేది ఏదైనా ఇవ్వచ్చు. యాంకర్ లింక్లో హెచ్రెఫ్ అనే అట్రిబ్యూట్లో ఆ ఐడిని ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఈ లింక్ మీద క్లిక్ చేస్తామో
లాస్ట్ అనే పారాగ్రాఫ్కి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఎలిమెంట్కి లాస్ట్ అనే ఐడి ఉందో అక్కడికి. ఫస్ట్ పారాగ్రాఫ్కి ఫస్ట్ అనే ఐడిని ఇస్తున్నాం. లాస్ట్కి వెళ్ళాక మళ్ళీ ఫస్ట్కి రావాలంటే మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా నేను ఇంకొక లింక్ని పెట్టి ఇక్కడ ఈ హెచ్రెఫ్ అట్రిబ్యూట్లో ఫస్ట్ పారాగ్రాఫ్ యొక్క ఐడి ఇవ్వాలన్నమాట. మనం వేరే సెక్షన్కి నావిగేట్ అవ్వాలంటే ముందు ఆ ఐడికి ముందు హ్యాష్ అనే సింబల్ కూడా ఇవ్వాలి. సో హ్యాష్ అనేది ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే ఆ వెబ్ పేజ్లో ఒక పర్టికులర్ పార్ట్కి వెళ్తున్నట్టు అనమాట. సో ఇక్కడ కూడా హ్యాష్ ఇచ్చి ఆ ఐడి నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు లాస్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఎక్కడికి వెళ్ళింది, లాస్ట్ పారాగ్రాఫ్కి వచ్చింది. స్క్రోల్ బార్ ఎక్కడికి వచ్చింది, లాస్ట్కి వచ్చింది. అదే ఇప్పుడు నేను ఫస్ట్ మీద క్లిక్ చేస్తే ఈ స్క్రోల్ బార్ ఎక్కడికి వచ్చింది, టాప్లోకి వచ్చింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే టార్గెట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, లాస్ట్ పారాగ్రాఫ్కి వెళ్తుంది. ఒక పర్టికులర్ ఎలిమెంట్ అనేది యాంకర్ లింక్ ద్వారా నావిగేట్ అయ్యామో ఆ పర్టికులర్ కంటెంట్కి మనం ఏదైనా స్టైల్ ఇవ్వాలి అని అనుకుంటే టార్గెట్ అనే సూడో క్లాస్ని యూజ్ చేయాలి. పారాగ్రాఫ్ అనేది ఏంటి, ఆ కంటెంట్ ఉంది కదా, ఆ పారాగ్రాఫ్ అనేది ఎప్పుడైతే టార్గెట్ స్టేట్లో ఉంటుందో, సో ఇది టార్గెట్ స్టేట్లో ఎప్పుడు ఉంటుంది, యాంకర్ ట్యాగ్లో లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సెక్షన్కి నావిగేట్ అవుతే అప్పుడు అది టార్గెట్ అనే స్టేట్లో ఉన్నట్టు. ఆ స్టేట్లో ఉన్నప్పుడు మనకి ఏమన్నా స్టైల్స్ కావాలి అనుకుంటే టార్గెట్ అనే సూడో క్లాస్ని యూజ్ చేయాలి. ఇక్కడ లాస్ట్ అనే లింక్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ లాస్ట్ పారాగ్రాఫ్కి ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫోకస్ అనే సూడో క్లాస్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి ఫామ్లో ఇన్పుట్స్ తీసుకుంటాం కదా, ఆ ఇన్పుట్స్ తీసుకునేటప్పుడు యూజరు ఎప్పుడైతే ఫామ్ ఫీల్డ్ ఉంటుంది కదా అక్కడ మౌస్ని ప్లేస్ చేస్తాడో అప్పుడు ఆ ఫీల్డ్ అనేది ఫోకస్ అనే స్టేట్లో ఉంటుందన్నమాట. సో అలా ఉన్నప్పుడు మనకి ఏమన్నా స్టైల్స్ కావాలి అని అనుకుంటే మనం ఫోకస్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. ఒక టెక్స్ట్ ఫీల్డ్ని తీసుకోవాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటి, ట్యాగు ఇన్పుట్ ట్యాగు. దాంట్లో టైప్ అనే అట్రిబ్యూట్లో టెక్స్ట్ ఇచ్చినట్టయితే ఒక టెక్స్ట్ ఫీల్డ్ అనేది వస్తుంది. సో దీని మీద మౌస్ని ప్లేస్ చేయగానే మనకి ఏమవుతుంది, దాని యొక్క బార్డర్ అనేది డార్క్ అవుతుంది, బ్లాక్ కలర్లోకి వస్తుంది, థిక్నెస్ అనేది పెరుగుతుంది. మౌస్ తీసేస్తే లైట్ కలర్లోకి థిక్నెస్ తక్కువగా వస్తుంది. డిఫాల్ట్ ఫోకస్ అనే స్టేట్లో ఉంటే మనకి ఈ బార్డర్ అనేది అలా చేంజ్ అవుతుంది. అలా ఫోకస్ అనే స్టేట్లో ఉన్నప్పుడు మనకి ఏమన్నా స్టైల్స్ కావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్పుట్ అనే ట్యాగ్లో ఎప్పుడైతే ఫోకస్ అనే స్టేట్లో ఉంటుందో అప్పుడు నేను కలర్ అనేది వైట్లోకి రావాలి, బ్యాక్గ్రౌండ్ అనేది బ్లూ కలర్లోకి రావాలని ఇస్తున్నాం. ఇప్పుడైతే మనం మౌస్ని ఆ ఫీల్డ్లో పెడతాము, మాకేమైంది దాని బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్లోకి వచ్చింది, టెక్స్ట్ కలర్ వైట్కి వచ్చింది. ఇప్పుడు మౌస్ బయటికి తీసుకొస్తే ఆ స్టైల్ అనేది మళ్ళీ పోతుంది. సో ఇలా ఉన్నప్పుడు మౌస్ అనేది దాని మీద ఉన్నప్పుడే అది ఫోకస్ అనే స్టేట్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే రిక్వైర్డ్ అనే సూడో క్లాస్ ఏం చేస్తుందంటే ఏవైతే ఫామ్ ఫీల్డ్స్కి రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ ఇస్తామో అప్పుడు మాత్రమే స్టైల్ కావాలి అని అనుకుంటే ఈ రిక్వైర్డ్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. ఈ రెండు ఇన్పుట్స్ తీసుకొని సో రెండింటికి సేమ్ అప్లై అయింది. నెక్స్ట్ ఏంటంటే ఆప్షనల్. సో రిక్వైర్డ్కి ఆపోజిట్ ఆప్షనల్ అనమాట. ఇది రిక్వైర్డ్ కాదు అని అంటే ఏంటి, దాని మీనింగ్ ఆప్షనల్ అనే కదా, ఆ ఫీల్డ్లో డేటా ఎంటర్ చేసినా చేయకపోయినా పర్వాలేదు అని. సో అలా ఉన్న ఫీల్డ్స్కి మనం ఏమన్నా స్టైల్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ రిక్వైర్డ్కి బదులు ఆప్షనల్ అని ఇవ్వాలి. సో ఏవైతే ఫామ్ ఫీల్డ్స్లో రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయలేదో అవన్నీ ఆప్షనల్ కేసెస్కి సంబంధించినవి అనమాట. సో ఇక్కడ మనకి నేమ్ అనే టెక్స్ట్ ఇన్పుట్కి అప్లై అయింది. ఎందుకు, నేమ్ అనే ఇన్పుట్లో మనం రిక్వైర్డ్ అట్రిబ్యూట్ యూజ్ చేయలేదు. రిక్వైర్డ్ యూజ్ చేస్తే ఈమెయిల్కి అప్లై అవుతుంది, ఎందుకు, ఈమెయిల్ అనేది రిక్వైర్డ్ ఫామ్ ఫీల్డ్ కాబట్టి. సో దీనికి అప్లై అయింది. ఇలా ఈ రిక్వైర్డ్ ఆప్షనల్ ఆపోజిట్ అనమాట ఒకదానికొకటి. నెక్స్ట్ రీడ్ ఓన్లీ. కొన్ని ఇన్పుట్స్ అనేవి యూజరు మాడిఫై చేయకుండా కూడా మనం పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే రీడ్ ఓన్లీ అనే ఒక అట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. సో అనే ఇన్పుట్ ఫీల్డ్కి రీడ్ ఓన్లీ అని పెడుతున్నా. ఏవైతే ఫామ్ ఫీల్డ్స్లో రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ యూజ్ చేసామో వాటికి ఏమన్నా స్టైల్స్ కావాలి అని అనుకుంటే రీడ్ ఓన్లీ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఇస్తున్నా. సో ఈ ఈమెయిల్ అని ఉంది కదా, దీంట్లో అయితే టెక్స్ట్ని ఎంటర్ చేయగలచ్చు, కానీ ఈ పై ఫీల్డ్లో యూజర్ టెక్స్ట్ని ఎంటర్ చేయలేరు, ఎందుకది రీడ్ ఓన్లీ అనే అట్రిబ్యూట్ని సెట్ చేసాం కాబట్టి. నెక్స్ట్ రీడ్ రైట్. ఈ రీడ్ రైట్ ఎందుకంటే రీడ్ ఓన్లీకి ఆపోజిట్. రీడ్ రైట్ అంటే ఏంటి, రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ యూజ్ చేయకపోతే ఆ ఫీల్డ్ అనేది రీడ్ రైట్ అనే ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందని.
సో ఇంతకుముందు రీడ్ ఓన్లీ యూజ్ చేస్తే దేనికి అప్లై అయింది, నేమ్ అనే ఇన్పుట్కి అప్లై అయింది. ఇప్పుడు నేను ఇక్కడ రీడ్ రైట్ అని ఇచ్చాను కదా, సో ఎందుకు ఇది ఈ ఫీల్డ్లో యూజరు కంటెంట్ని ఎంటర్ చేయగలగచ్చు. సో టెక్స్ట్ కలర్ అనేది రెడ్ కలర్లోకి వచ్చింది. నెక్స్ట్ వ్యాలిడ్. ఫామ్స్లో కొన్ని కండిషన్స్ పెట్టుకోవచ్చు. ఎలాగంటే చాలా కండిషన్స్ ఉంటాయి. లెంత్ అంటే ఏంటి, మినిమం ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలి అని. సో ఇప్పుడు 5 అని ఇస్తున్నా, అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్లో మినిమం 5 క్యారెక్టర్స్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి అని. ఇప్పుడైతే ఈ ఫీల్డ్లో 5 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఇన్పుట్ ఉంటే అది ఇన్వాలిడ్ స్టేట్లో ఉన్నట్టు. వ్యాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఏమైనా స్టైల్స్ కావాలి అని అనుకుంటే వ్యాలిడ్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. ఈ వ్యాలిడ్ ఇన్వాలిడ్ అనేవి ఎప్పుడు వర్క్ అవుతాయంటే మనం అట్రిబ్యూట్స్ని యూజ్ చేసి మిన్ లెంత్ మ్యాక్స్ లెంత్ అని సెట్ చేసాం కదా, అలా ఆ కండిషన్స్ని బేస్ చేసుకుండి ఆ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవ్వకపోతే ఆ ఫామ్లో ఉన్న ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఇన్వాలిడ్ స్టేట్లో ఉన్నట్టు. ఇప్పుడు నేను వ్యాలిడ్ అనే స్టేట్లో ఉంటే కలర్ వైట్ కలరు, సో స్పెల్లింగ్ తప్పించాను, మిన్ లెంత్ అని. యూజర్ డేటా ఎంటర్ చేయకముందు అది వ్యాలిడ్ స్టేట్లోనే ఉన్నట్టు. సో యూజర్ ఎప్పుడైతే డేటా ఎంటర్ చేస్తాడో అప్పుడు 5 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉంటే అది ఇన్వాలిడ్ స్టేట్లో ఉన్నట్టు. సో మన ఇన్వాలిడ్లో ఉన్నప్పుడు మనం ఏ స్టైల్ చెప్పలేదు, వ్యాలిడ్లో ఉన్నప్పుడే స్టైల్ చెప్పాం. సో వ్యాలిడ్లో ఉన్నప్పుడు స్టైల్ ఏం చెప్పాము, టెక్స్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ రావాలన్నాం. మిన్ లెంత్ అనేది 5 సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆ కండిషన్, అప్పుడు అది వ్యాలిడ్ స్టేట్లో ఉన్నట్టు. సో ఇదే విధంగా మనకి ఇక్కడ ఇన్వాలిడ్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇన్వాలిడ్ ఉన్నప్పుడు, ఇన్వాలిడ్ అంటే ఏంటి, ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేయకపోతే అప్పుడు అది ఇన్వాలిడ్ స్టేట్లో ఉన్నట్టు. సో ఇన్వాలిడ్ స్టేట్లో ఉంటే నేను బ్యాక్గ్రౌండ్ రెడ్ ఇస్తున్నా. మనకి ఈమెయిల్కి ఏ కండిషన్స్ యూజ్ చేయలేదు కాబట్టి అది ఎప్పుడు వ్యాలిడ్ స్టేట్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అది ఇన్వాలిడ్ స్టేట్లో ఉన్నట్టు. ఎందుకు, నేమ్ అనే ఫీల్డ్లో మనకి మినిమం లెంత్ 5 ఇచ్చాం కాబట్టి మనం 5 క్యారెక్టర్స్ ఎంటర్ చేసే వరకు అది ఇన్వాలిడ్ స్టేట్లో ఉన్నట్టు. ఎప్పుడైతే 5th క్యారెక్టర్ ఎంటర్ చేస్తామో అది వ్యాలిడ్ స్టేట్లోకి వచ్చినట్టు. సో ఇప్పుడు డిజేబుల్డ్. ఈ డిజేబుల్డ్ అనేది మ్యాక్సిమం బటన్స్కి యూజ్ చేస్తారు. ఈ బటన్స్కి ఎందుకు యూజ్ చేస్తారంటే యూజరు ఫామ్లో డేటా అనేది ప్రాపర్గా ఎంటర్ చేసే వరకు మనం ఈ యూజర్ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయకుండా చేయడానికి మ్యాక్సిమం డిజేబుల్డ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక బటన్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఫామ్ ట్యాగ్ ఒకటి ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నాకు ఏమవుతుంది, ఈ పేజ్ మళ్ళీ రీఫ్రెష్ అయ్యి వస్తుంది. సో మళ్ళీ రీఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది అని అంటే మనం ఫామ్ అనే ట్యాగ్లో టార్గెట్ అనే దాన్ని దేనికి ఇవ్వాలి అంటే ఈ ఫామ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఈ పేజే లోడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బటన్ని డిజేబుల్డ్ చేస్తా. టెక్స్ట్ ఇన్పుట్ను కూడా తీసుకుంటున్నాను. డిజేబుల్డ్కి స్టైల్ అప్లై చేయాలని అనుకుంటున్నాను. అంటే ఏ ఫీల్డ్స్కి అయితే డిజేబుల్డ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తామో బ్యాక్గ్రౌండ్ బ్లూ ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఇది డిజేబుల్డ్ స్టేట్లో ఉంది, అందుకే ఈ స్టైల్స్ అప్లై అని ఇక్కడ డిజేబుల్డ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను దీనికి కూడా డిజేబుల్డ్ అని యూజ్ చేస్తే అప్పుడు రెండు డిజేబుల్డ్ స్టేట్లో ఉన్నట్టు, రెండింటికి ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది. జనరల్గా డిజేబుల్డ్ అనేది యూజ్ చేసేది బటన్స్కే యూజ్ చేస్తారు. నెక్స్ట్ డిఫాల్ట్. డ్రాప్ డౌన్ మెన్యూ ఉంటుంది కదా, దానిలో కానీ చెక్ బాక్సెస్ రేడియో బటన్స్లో కానీ మనం ఏదో ఒక ఆప్షన్ని బై డిఫాల్ట్గా సెలెక్ట్ చేయాలి అని అనుకుంటే మనం అక్కడ ఒక అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. రేడియో బటన్కి చెక్ బాక్స్కి అయితే చెక్డ్ అని, డ్రాప్ డౌన్ మెన్యూకి అయితే సెలెక్టెడ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. అలా ఏవైతే ఆప్షన్స్ సెలెక్ట్ అయి ఉన్నాయో బై డిఫాల్ట్గా వాటికి ఏమైనా స్టైల్ కావాలి అని అనుకుంటే ఈ డిఫాల్ట్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెక్ బాక్స్ ఒకటి తీసుకుంటున్నా. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుంది చేస్తే మనకి ఏమవుతుంది, ఈ బాక్స్ ఒకటే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ బాక్స్ వాల్యూ, బాక్స్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందో తెలియాలి అంటే మనం ప్యాన్ ట్యాగ్ని కానీ లేబుల్ ట్యాగ్ని కానీ ఏదో ఒక ట్యాగ్ని యూజ్ చేసుకుని రాయాలి. మ్యాక్సిమం ఫామ్స్లో లేబుల్స్ని యూజ్ చేస్తారు. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఆ చెక్ బాక్స్ తర్వాత తెలుగు అనే టెక్స్ట్ కనిపిస్తుంది. 3 లాంగ్వేజెస్ రాస్తున్నా. సో ఇప్పుడు మనకి 3 చెక్ బాక్స్లు వస్తాయి, వాటి లేబుల్స్ కూడా వస్తాయి. ఒక ఆప్షన్కి చెక్డ్ అని ఇస్తున్నా, దాని మీనింగ్ ఏంటి, ఆ ఆప్షన్ని బై డిఫాల్ట్ సెలెక్ట్ చేయమని. మార్చుకోవచ్చు తర్వాత.
నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఏవైతే చెక్ బాక్సెస్ బై డిఫాల్ట్గా సెలెక్ట్ చేసి ఉన్నాయో వాటికి ఏమన్నా స్టైల్ కావాలి అని అనుకుంటే డిఫాల్ట్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ డిజేబుల్డ్ తీసేసి డిఫాల్ట్ అని రాస్తున్నాను. సో ఏవైతే చెక్ బాక్సెస్ డిఫాల్ట్ అనే స్టేట్ని సాటిస్ఫై చేసినాయో అప్పుడు నాకేం కావాలంటే దాని తర్వాత ఉండే లేబుల్కి వేరే కలర్ కావాలి అని అనుకుంటున్నాను. నేను ఫామ్ ఇన్పుట్ డిఫాల్ట్ అనే స్టేట్లోకి వస్తే దాని తర్వాత ఉండే లేబుల్ ట్యాగ్కి సో ప్లస్ అని యూజ్ చేస్తానంటే దాని సిబ్లింగ్ అనమాట, దాని తర్వాత ఉండే సిబ్లింగ్, దాని తర్వాత ఏదైతే ఉంటుందో దానికి. సో దానికి నేను బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఇస్తున్నా, టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నా. సో దీన్ని నేను సెలెక్ట్ చేసి ఉంచాను కాబట్టి ఆల్రెడీ దాని తర్వాత ఉండే లేబుల్ ట్యాగ్కి ఈ స్టైల్ అప్లై అయింది. సో ఇప్పుడు నేను ఈ చెక్కుడ్ అనే అట్రిబ్యూట్ దీనికి కాకుండా సెకండ్ దానికి ఇచ్చాను, దీనికి వచ్చింది. ఎందుకు? ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసాం కాబట్టి బై డిఫాల్ట్గా దాని తర్వాత ఏదైతే లేబుల్ ఉందో దానికి ఈ స్టైల్ అనేది అప్లై అయింది అనమాట. సో నెక్స్ట్ చెక్డ్, డిఫాల్ట్కి చెక్డ్కి కొంత డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని చెక్ చేస్తున్నా, దీని తర్వాత లేబుల్కి రావట్లే. ఎందుకు? మనం ఈ చెక్ బాక్స్ని బై ఎప్పుడైతే చెక్ చేస్తామో అంటే దాని మీద క్లిక్ చేస్తామో అది సెలెక్ట్ అవుతుంది కదా, అలాంటప్పుడు మనకి స్టైల్ కావాలి అని అనుకుంటే మనకి ఇక్కడ చెక్డ్ అని ఇవ్వాలి. సో చెక్డ్ అనే సూడో క్లాస్ ఎందుకంటే రేడియో బటన్ కానీ చెక్ బాక్స్ కానీ ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేస్తాడో ఒక పర్టికులర్ ఆప్షన్ దగ్గర అప్పుడు మనకి ఏమన్నా స్టైల్ కావాలి అని అనుకుంటే అప్పుడు ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నా, దీనికి స్టైల్ అప్లై అయిపోయింది. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నా, దీనికి స్టైల్ అప్లై అయిపోయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని అన్సెలెక్ట్ చేస్తుంటే అది చెక్ అవ్వట్లేదు కదా, అప్పుడు మనకి స్టైల్ అనేది మారిపోయింది. సో ఇక్కడ ఇది కూడా ఇలా దీని మీద చెక్ చేసినప్పుడు అంటే ఇది క్లిక్ చేసినప్పుడు టిక్ వస్తుంది కదా, అప్పుడు అది చెక్డ్ అనే స్టేట్లో ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ ఇన్ రేంజ్ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి కదా ఫామ్లో, వాటికి యూజ్ చేస్తాం. నేను ఏమీ స్టైల్ అప్లై చేయకుండా ఇస్తున్నా. సో ఆ నెంబర్ మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ మనం అక్కడ చేసే ఎంటర్. సో ఇన్ రేంజ్ అనేది ఏంటంటే ఆ ఇచ్చిన వాల్యూ అనేది పర్టికులర్ రేంజ్లో ఉంటే అప్పుడు మనకి ఏదైనా స్టైల్ కావాలి అని అనుకుంటే ఇన్ రేంజ్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇన్పుట్లో ఇన్ రేంజ్ అనే సూడో క్లాస్ని యూజ్ చేస్తున్నాను. సో ఆ ఇన్పుట్ అనేది మనకి స్పెసిఫై చేసిన రేంజ్లో ఉంటే అప్పుడు మనకి కలరు వైట్ బ్యాక్గ్రౌండ్. సో ఎప్పుడైతే అది ఇన్ రేంజ్లో లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? అవుట్ ఆఫ్ రేంజ్లో ఉన్నట్టు. సో అప్పుడు నాకు స్టైల్ కావాలి అని అంటే నేను ఏమవ్వాలి? అవుట్ ఆఫ్ రేంజ్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ రెడ్ రావాలి. నేను అక్కడ 6 అనే నెంబర్ని యూజ్ చేస్తాను. ఆ 6 అనే నెంబర్ మనకి ఈ రేంజ్లో లేదు, 560 నుంచి 700 అనే రేంజ్లో లేదు, అంటే అది ఇన్ రేంజ్లో లేదు కాబట్టి అవుట్ ఆఫ్ రేంజ్లో ఉన్నట్టు. అవుట్ ఆఫ్ రేంజ్లో ఉంటే మనకి ఏ స్టైల్ కావాలని ఇచ్చాను? బ్యాక్గ్రౌండ్ రెడ్, టెక్స్ట్ కలర్ వైట్ అని ఇచ్చాను. సో ఎప్పుడైతే అక్కడ నేను నెంబరు 560 కానీ 560 కన్నా ఎక్కువ కానీ ఎంటర్ చేస్తానో అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ గ్రీన్, టెక్స్ట్ వైట్ వస్తుంది. ఎప్పుడు? అది రేంజ్లో ఉంది కాబట్టి అక్కడ ఇచ్చిన వాల్యూ. ముందు డిజేబుల్డ్ అనే సూడో క్లాస్ గురించి చెప్పాను. సో ఈ డిజేబుల్డ్కి ఆపోజిటే ఎనేబుల్ అనమాట. డిజేబుల్డ్ అనే ప్రాపర్టీని ఎక్కడైతే అట్రిబ్యూట్ని ఏ ఫీల్డ్కి అయితే యూజ్ చేయమో అవన్నీ ఎనేబుల్డ్ అనే స్టేట్లో ఉన్నట్టు. ఎనేబుల్డ్ అనే స్టేట్లో ఉంటే కలర్ పింక్ కావాలని, బ్యాక్గ్రౌండ్ ఎల్లో. సో ఇప్పుడు ఎందుకు ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ పింక్, బ్యాక్గ్రౌండ్ ఎల్లో, టెక్స్ట్ పింక్ వచ్చిందంటే దీనికి ఈ ఫీల్డ్ అనేది ఎనేబుల్డ్ అనే స్టేట్లో ఉంది. ఇప్పుడు మనం డిజేబుల్డ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తే అది డిజేబుల్డ్ అనే స్టేట్లో ఉన్నట్టు. సో అప్పుడు మనకి స్టైల్ అనేది ఏమి రాయలేదు. సో ఇప్పుడు మనకి ఇది డిజేబుల్డ్ స్టేట్లో ఉంది, దీనికి మనకి ఏ స్టైల్ అప్లై చేయలేదు, ఓన్లీ ఎనేబుల్డ్కి మాత్రమే స్టైల్ అప్లై చేస్తాం కాబట్టి ఎనేబుల్డ్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎంటీ. ఏ ఎలిమెంట్ అయితే ఎంటీగా ఉంటుందో వాటికి మనం ఏమన్నా స్టైల్ అప్లై చేయాలి అని అనుకుంటే ఎంటీ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. ఒక ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన మధ్యలో ఏమీ లేకపోతే దాన్ని ఎంటీ అని అంటాం అనమాట. ఇలా ఎంటీగా ఉన్న వాటికి ఏమన్నా స్టైల్స్ అప్లై చేయాలి అని అనుకుంటే నేను ఎంటీ అనే సూడో క్లాస్ని యూజ్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ పారాగ్రాఫ్ బదులు టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ని తీసుకున్న ఫామ్లోది. సో టెక్స్ట్ ఏరియాకి బై డిఫాల్ట్ కంటెంట్ ఏమీ లేకపోయినా దీని లోపల దానికి ఒక బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ట్యాగ్ అనేది టెక్స్ట్ ఏరియా ట్యాగ్ కదా, ఇన్పుట్ కాదు కదా.
సో టెక్స్ట్ ఏరియా ఎంటీ. ఇప్పుడు మనకి స్టైల్ అప్లై అయింది కదా, అది ఎంటీగా ఉంది. అంటే అది ఎంటీగా ఉండడం ఏంటంటే ఆ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్కి మధ్యలో ఏమీ లేకపోతే, చైల్డ్స్ ఏమీ ఉండకూడదు. అంటే ఇక్కడ నేను ఇలా పి అని వేరే ట్యాగ్ ఏది రాయకూడదు. దాంతోపాటు ఇక్కడ టెక్స్ట్ కూడా ఏమీ రాయకూడదు. ఇప్పుడు నేను సమ్ టెక్స్ట్ ఇక్కడ రాస్తే మనకు ఆ స్టైల్ అనేది అప్లై అవ్వదు, ఎందుకంటే అది ఎంటీగా లేదు కాబట్టి. ఎంటీగా ఉండడం అంటే ఏంటంటే దాని మధ్యలో టెక్స్ట్ ఉండకూడదు, వేరే ట్యాగ్స్ ఏమి ఉండకూడదు. నెక్స్ట్ నాట్. ఒక 3 పారాగ్రాఫ్స్ తీసుకుని, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏవైతే పారాగ్రాఫ్స్కి ఫస్ట్ అనే క్లాస్ లేదో వాటికి నేను ఏమన్నా స్టైల్ అప్లై చేయాలనుకుంటే, ఏవైతే పారాగ్రాఫ్స్కి నాట్ అని చెప్పి ఆ పారాగ్రాఫ్స్కి ఈ క్లాస్ లేదో, సో ఇక్కడ నాకు ఏ క్లాసు, ఫస్ట్ అనే క్లాసు ఏ పారాగ్రాఫ్కి అయితే మనం పెట్టలేదో వాటికి స్టైల్ కావాలి అని అనుకుంటే అప్పుడు నేను ఈ నాట్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఈ నాట్ అనేది మనకి ఎలిమినేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఇస్తున్నా. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నా. ఈ 2 పారాగ్రాఫ్స్కి ఈ స్టైల్ అప్లై అయింది. ఎందుకు? ఆ 2 పారాగ్రాఫ్స్ ఈ క్లాస్కి సంబంధించినవి కాదు. రిమైనింగ్ 2 పారాగ్రాఫ్స్కి సెకండ్ థర్డ్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీనికి కూడా ఫస్ట్ అని ఇస్తే మనకి దాని మీనింగ్ ఏంటి, ఈ 2 పారాగ్రాఫ్స్కి ఫస్ట్ అనే క్లాస్ ఉంది. సో ఇక్కడ నాట్ ఆఫ్ ఫస్ట్ అంటే ఏ పారాగ్రాఫ్స్లో ఫస్ట్ అనే క్లాస్ ఉండదో ఆ వాటికి స్టైల్ కావాలి ఇదని రాసాం. సో ఇప్పుడు మనకి థర్డ్ పారాగ్రాఫ్ కూడా స్టైల్ అప్లై అవ్వదు. ఎందుకు? ఈ పారాగ్రాఫ్లో కూడా క్లాస్ని ఫస్ట్ యూజ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ఫస్ట్ చైల్డ్. సో ఈ ఫస్ట్ చైల్డ్ ఎందుకు యూస్ అవుతుందంటే ఈ సూడో క్లాసు మనకి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎగ్జాంపుల్తో చెప్తాను. ఈ ఫస్ట్ చైల్డ్ అనే సూడో క్లాస్ ఎందుకు యూస్ అవుతుందంటే, మనకి ఒక ట్యాగ్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు ఏవైతే ఉంటాయో వేరే ట్యాగ్స్ అవన్నీ చిల్డ్రన్స్ అవుతాయి కదా. ఇప్పుడు నేను డివ్ ట్యాగ్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. వీటన్నిటి మధ్యలో మనం 3 పారాగ్రాఫ్ ట్యాగ్స్ని రాసాం. ఈ 3 పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఏమవుతాయి? డివ్ అనే ట్యాగ్కి చిల్డ్రన్ అవుతాయి. అలా చిల్డ్రన్స్ ఉంటాయి కదా ఒక్కొక్క ట్యాగ్కి, వాటిలో ఫస్ట్ చైల్డ్కి ఏమన్నా స్టైల్ కావాలి అని అనుకుంటే మనం ఈ ఫస్ట్ చైల్డ్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను క్లాసెస్ కూడా తీసేస్తున్నాను. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే 3 పారాగ్రాఫ్స్ సేమ్గా వస్తాయి. ఇప్పుడు నేను ఫస్ట్ చైల్డ్ అనే సూడో క్లాస్ ఎందుకు యూజ్ అవుతుందో చెప్తాను. సో ఇక్కడ మనకి డివ్ అనే ట్యాగ్లో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి? 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇందులో ఫస్ట్ పారాగ్రాఫ్కి ఏమన్నా స్టైల్ కావాలి అని అనుకుంటే అప్పుడు నేను ఏం చేయాలి? సో పారాగ్రాఫ్ ట్యాగు ఫస్ట్ చైల్డ్ అయి ఉంటే అప్పుడు మనకి ఏమన్నా స్టైల్ కావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఈ సూడో క్లాస్ని ఫస్ట్ చైల్డ్ అనే సూడో క్లాస్ని యూజ్ చేయాలి. సో ఈ ఫస్ట్ చైల్డ్కి పారాగ్రాఫ్ ఉంటే దేనికైనా, సో ఏ ట్యాగ్లోనైనా ఫస్ట్ చైల్డ్ పారాగ్రాఫ్ ఉంటే అప్పుడు మనకి ఈ స్టైల్ అనేది వస్తుంది. సో ఇంతకుముందు అన్నిటికీ ఒకటే స్టైల్. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే ఇలా వచ్చింది. ఎందుకు? ఈ పారాగ్రాఫ్ అనేది డివ్ అనే ట్యాగ్కి ఫస్ట్ చైల్డ్ కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి ఇది బాడీ ట్యాగ్ కదా, బాడీ ట్యాగ్ ఓపెన్ చేసాక వెంటనే ఒక పారాగ్రాఫ్ రాస్తున్నా. సో అప్పుడు కూడా ఇది ఏమవుద్ది? పారాగ్రాఫ్ అనేది బాడీ ట్యాగ్కి ఫస్ట్ చైల్డ్ అవుతుంది కదా. సో అప్పుడు మనకి దానికి కూడా స్టైల్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో
ఎక్కడైతే ఏ ట్యాగ్లో అయితే ఈ పారాగ్రాఫ్ అనేది ఫస్ట్ చిల్డ్రన్గా ఉంటుందో వాటన్నిటికీ సేమ్ స్టైల్ కావాలి అని అనుకుంటే మనం ఫస్ట్ చైల్డ్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇంకో డివ్ తీసుకుని సేమ్ మళ్ళీ అందులో సేమ్ పారాగ్రాఫ్స్ కాపీ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఈ డివ్లోనూ ఇది ఫస్ట్ పారాగ్రాఫ్, ఈ డివ్లోనూ ఇది ఫస్ట్ పారాగ్రాఫ్, బాడీ అనే ట్యాగ్లో ఈ పారాగ్రాఫ్ కూడా ఫస్ట్ పారాగ్రాఫే, ఫస్ట్ చైల్డే. సో ఇక్కడ మనం ఫస్ట్ చైల్డ్ ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ట్యాగ్ని ఓపెన్ చేసి క్లోజ్ చేశాక ఏవైతే రాస్తామో ఆ మధ్యలో అవన్నీ వాటికి చైల్డ్స్ అనమాట. సో వాటిలో ఏదైతే ఫస్ట్ రాస్తామో అది ఫస్ట్ చైల్డ్. సో ఇక్కడ మనం బాడీ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ రాస్తుంది ఏంటి? పారాగ్రాఫ్ ట్యాగ్. సో పారాగ్రాఫ్ అనేది ఏంటి? బాడీ ట్యాగ్కి ఫస్ట్ చైల్డ్. సో దీనికి కూడా అప్లై అయింది, ఎందుకంటే ఈ డివిజన్లో కూడా మనకి పారాగ్రాఫ్ అనేది ఫస్ట్ చైల్డ్ కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ చైల్డ్. సో ఎక్కడైతే పారాగ్రాఫ్ ట్యాగ్ లాస్ట్ చైల్డ్ కింద ఉంటుందో ఏ ట్యాగ్కైనా అప్పుడు మనకి స్టైల్స్ కావాలి అని అనుకుంటే మనం లాస్ట్ చైల్డ్ అనే సూడో క్లాస్ని యూజ్ చేయాలి, ఆపోజిట్ ఆఫ్ ఫస్ట్ లాస్ట్. సో మనకి ఏ ట్యాగ్లోనైనా ఏ ట్యాగ్ అయినా ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు లాస్ట్లో పారాగ్రాఫ్ ట్యాగ్ వస్తే అప్పుడు మనకి ఆ స్టైల్ కావాలని అనుకుంటే ఏదైనా అప్పుడు మనం లాస్ట్ చైల్డ్ అనే సూడో క్లాస్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనకి దీనికి వచ్చింది ఎందుకు? ఈ 3 అనేది డివ్ ట్యాగ్లో ఉన్నాయి, ఒక డివ్ ట్యాగ్లో, అందులో లాస్ట్ది ఏంటి? పారాగ్రాఫ్ ఉంది. సో ఇందులో ఈ డివ్లో కూడా లాస్ట్లో ఏముంది? పారాగ్రాఫ్ ఉంది. సో ఇక్కడ పారాగ్రాఫ్ ఈ డివ్ అనే ట్యాగ్లో లాస్ట్ చైల్డ్, ఇక్కడ పారాగ్రాఫ్ ఈ డివ్ అనే దాంట్లో లాస్ట్ చైల్డ్. సో అదేవిధంగా ఇప్పుడు నేను బాడీ ట్యాగ్లో కూడా ఇంకొక పారాగ్రాఫ్ రాస్తే దాని మీనింగ్ ఏంటి? సో బాడీ ట్యాగ్ క్లోజ్ చేసే ముందు ఒక పారాగ్రాఫ్ ఉందంటే ఏంటి? ఈ బాడీ ట్యాగ్లో ఇది లాస్ట్ చైల్డ్ అని. సో అప్పుడు దానికి కూడా స్టైల్ అనేది అప్లై అవుతుంది. ఫస్ట్కి లాస్ట్కి డిఫరెన్స్ ఒకటే, ఏదైనా ఆ ట్యాగ్ వేరే ట్యాగ్ యొక్క ఫస్ట్ చైల్డ్ అయితే అప్పుడు మనకి స్టైల్స్ కావాలనుకుంటే ఫస్ట్ చైల్డ్ అనే సూడో క్లాస్ని ఇవ్వాలి. ఒకవేళ లాస్ట్ చైల్డ్ అయినప్పుడు కావాలని అనుకుంటే లాస్ట్ చైల్డ్ సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. ఈ ఎంత చైల్డ్ అంటే ఫస్ట్ చైల్డ్ అంటే ఓన్లీ ఫస్ట్ చిల్డ్రన్కి మాత్రమే. ఈ ఎంత చైల్డ్లో మనం ఆ వాల్యూ ఎంతైనా ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఒక వాల్యూ అనేది ఇవ్వాలి. సో 5 ఇచ్చాను. దాని మీనింగ్ ఏంటి? ఎక్కడైతే ఏ ట్యాగ్లోనైనా మనకి పారాగ్రాఫ్ అనేది 5th చిల్డ్రన్గా ఉంటే అప్పుడు మనకి స్టైల్ అప్లై చేయాలి అని, ఈ స్టైల్ అప్లై చేయాలి. సో ఇక్కడ మనకి పెరాంథసిస్లో ఏ వాల్యూ అనే ఇవ్వచ్చు. సో ఏ ట్యాగ్లో అయితే పారాగ్రాఫ్ 5th చైల్డ్ కింద ఉంటుందో ఆ పారాగ్రాఫ్కి ఈ స్టైల్ అప్లై అవ్వాలి. ఇప్పుడు మనకి దేనికి అప్లై అవ్వదు, ఎందుకు? ఇవన్నీ పారాగ్రాఫ్స్లో మనకి 5th చైల్డ్ అనేది లేదు. ఎందుకు లేదు అని అంటే ఇప్పుడు మనకి ఈ డివ్ అనే ట్యాగ్ తీసుకున్నాం, అందులో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి? 3 పారాగ్రాఫ్సే ఉన్నాయి, 3 చైల్డ్సే ఉన్నాయి. 5th చైల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సో ఈ డివ్ తీసుకున్న 3 చైల్డ్సే ఉన్నాయి. సో టోటల్ బాడీ ట్యాగ్ తీసుకున్నా మనకి ఎన్ని చైల్డ్స్ ఉన్నాయి? సో ఇది ఒక చైల్డ్, ఈ డివ్ అంతా ఒక చైల్డ్, ఈ డివ్ ఒక చైల్డ్, ఈ పారాగ్రాఫ్ ఒక చైల్డ్, టోటల్ 4 ఉన్నాయి చిల్డ్రన్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బాడీ ట్యాగ్లో ఇంకో పారాగ్రాఫ్ రాస్తాను. అప్పుడు దాని మీనింగ్ ఏంటి? బాడీ ట్యాగ్లో 5th చిల్డ్రన్ అనేది ఇంకో పారాగ్రాఫ్ కింద రాస్తున్నాం. సో ఇక్కడ పారాగ్రాఫ్ అనేది ఉంటేనే 5th చిల్డ్రన్లో ప్లేస్లో అప్పుడు మనకి స్టైల్ అనేది అప్లై అవుతుంది. సో దీనికి అప్లై అయింది, ఎందుకు? బాడీ ట్యాగ్లో మనకి 5th చిల్డ్రన్ ఈ పారాగ్రాఫ్ కాబట్టి. అదే ఇప్పుడు నేను ఇక్కడ H1 అనేస్తే మనకి స్టైల్ అప్లై అవ్వదు, ఎందుకంటే ఆ H1 అనేది పారాగ్రాఫ్ కాదు కదా. H1 5th చైల్డే కానీ అది పారాగ్రాఫ్ కాదు. సో అందుకు స్టైల్ అనేది అప్లై అవ్వదు. సో ఇది ఎంత చైల్డ్. ఈ ఎంత చైల్డ్ ప్లేస్లో మనం ఒక నెంబర్నే కాదు ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలంటే AN + B అనే ఫామ్లో ఉండాలి. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ అనేవి ఇంటీజర్స్ కింద ఇచ్చుకోవచ్చు, అంటే 3n 4n అలా ఏ నెంబర్కైనా ఇచ్చుకోవచ్చు, కాన్స్టెంట్గా ఉండాలి. ఇక్కడ n మటుకి మనం మెన్షన్ చేయకపోయినా పర్వాలేదు. సో ఇక్కడ n వాల్యూ 0 దగ్గర నుంచి అన్ని కేసెస్కి చెక్ చేసి, సో ఇక్కడ n 0 పెడితే మనకి ఏమొస్తుంది? ఎంత చైల్డ్ ఆఫ్ 3 వస్తుంది. n 1 పెడితే ఎంత వస్తుంది? ఎంత చైల్డ్ ఆఫ్ 6 అని వస్తుంది. అంటే 3 × 1 3, 3 + 1 3 6 కాబట్టి. సో ఇప్పుడు నేను n + 3 అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి?
సో ఎన్ ప్లేస్లో 0 పెట్టుకుంటుంది ఫస్ట్. 0 + 3 ఎంత 3. సో ప్రతి థర్డ్ చిల్డ్రన్ పారాగ్రాఫ్ ఉంటే ఎక్కడైనా దానికి స్టైల్ అప్లై అవుతుంది. సో ఎన్ ప్లేస్లో 1 పెడితే 4. సో థర్డ్ చైల్డ్కి పారాగ్రాఫ్ ఉన్న, ఫోర్త్ చైల్డ్కి పారాగ్రాఫ్ ఉన్న, ఎన్ ప్లేస్లో 3 పెడితే అప్పుడు మనకి 6 అవుతుంది. సో 6th చైల్డ్ పారాగ్రాఫ్ ఉన్న ఈ స్టైల్ అనేది అప్లై అయిపోతుంది. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి దేనికి అప్లై అయింది, దీనికి అప్లై అయింది. ఎందుకు దీనికి అప్లై అయింది? సో ఎన్ ప్లేస్లో 0 పెడితే దాని మీనింగ్ ఏంటి, nth చైల్డ్ ఆఫ్ 3 అని. సో ఏదైతే ట్యాగ్లో థర్డ్ చైల్డ్ పారాగ్రాఫ్ ఉంటుందో, సో ఇక్కడ మనకి ఈ థర్డ్ చైల్డ్ పారాగ్రాఫే కదా, సో ఇక్కడ కూడా థర్డ్ చైల్డ్ పారాగ్రాఫే కదా, సో అందుకు అలా అప్లై అయింది. సో ఇప్పుడు మనకి ఎన్ ప్లేస్లో 1 పెడితే దాని మీనింగ్ ఏంటి, ఫోర్త్ చైల్డ్. సో ఇప్పుడు మనకి ఎవ్రీ థర్డ్ చైల్డ్కి అప్లై అవుతుంది, ఫోర్త్ చైల్డ్కి అప్లై అవుతుంది. అలా అన్ని పాసిబుల్ వాల్యూస్ని తీసుకోండి, ఎన్ని అయితే వస్తాయో అన్నిటికీ అప్లై చేస్తాను. ఇప్పుడు నేను ఈ డివ్ ట్యాగ్లో ఇంకో పారాగ్రాఫ్ని తీసుకున్నట్టయితే దీనికి కూడా స్టైల్ అప్లై అవుతుంది. ఎందుకు, ఎన్ ప్లేస్లో 1 పెడితే 4 వస్తుంది కదా, n+3 వాల్యూ. సో అప్పుడు దాని మీనింగ్ ఏంటి, ప్రతి థర్డ్ చిల్డ్రన్కి ప్రతి ఫోర్త్ చిల్డ్రన్ పారాగ్రాఫ్ ఉంటే ఎక్కడైనా దానికి స్టైల్ అప్లై అవుతుంది. సో ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే దీనికి వచ్చింది, దీనికి వచ్చింది, దీనికి వచ్చింది. ఎందుకు, ఇవన్నీ 4th, 5th, 6th ఎన్ అనేది ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉంటే అన్నీ తీసుకుంటుంది. 0 దగ్గర నుంచి 1, 2 అలా అన్ని వాల్యూస్కి తీసుకుంటుంది. సో ఇక్కడ మనం n0 పెడితే దాని మీనింగ్ ఏంటి, ఎవ్రీ థర్డ్ చిల్డ్రన్ పారాగ్రాఫ్ అయితే ఎక్కడైతే ఉంటుందో దానికి. సో ఎన్ ప్లేస్లో 1 పెడితే ఏంటి, 4. సో అంటే ఎవ్రీ థర్డ్ చిల్డ్రన్ పారాగ్రాఫ్ అయినా, ఎవ్రీ ఫోర్త్ చిల్డ్రన్ పారాగ్రాఫ్ అయినా, 5th చిల్డ్రన్ పారాగ్రాఫ్ అయినా అన్నిటికీ అప్లై చేయమని ఆ స్టైల్. సో అది nth చైల్డ్ యొక్క పర్పస్ అనమాట. నెక్స్ట్ nth లాస్ట్ చైల్డ్. ఈ nth చైల్డ్కి ఆపోజిట్ nth లాస్ట్ చైల్డ్. సో లాస్ట్ నుంచి మనకి ఇప్పుడు nth లాస్ట్ చైల్డ్ ఆఫ్ 1 అని అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో లాస్ట్ నుంచి ఫస్ట్ చైల్డ్ పారాగ్రాఫ్ అయితే అప్పుడు మనకి స్టైల్ అప్లై చేయాలి అని అనుకుంటే, సో ఇక్కడ మనకి ఈ డివ్ అనే ట్యాగ్లో ఇది లాస్ట్ పారాగ్రాఫ్. సో ఇది లాస్ట్ పారాగ్రాఫ్. ఈ డివ్ అనే ట్యాగ్లో లాస్ట్ చైల్డ్ పారాగ్రాఫే కదా, అందుకు ఆ స్టైల్ అనేది అప్లై అయింది. ఇప్పుడు నేను nth చైల్డ్ ఆఫ్ 2 అని ఇస్తున్నా. అంటే ఏంటంటే ఏ ట్యాగ్లోనైనా లాస్ట్ నుంచి సెకండ్ చైల్డ్ పారాగ్రాఫ్ అయితే దానికి ఈ స్టైల్ అప్లై చేయమని. సో ఇక్కడ మనకి సో బాడీలో టాప్లో ఉన్నది లాస్ట్లో ఉన్న పారాగ్రాఫ్ తీసేస్తున్నా, కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసినట్టయితే ఈ 4 ఒక డివ్లోకి సంబంధించినవి, ఈ 4 ఒక డివ్లోకి సంబంధించినవి. సో ఆ డివిజన్లో 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 4 పారాగ్రాఫ్సే కాదు, మనకి ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను H1 అని పెడుతున్నా. ఇప్పుడు నాకేంటి, ఇక్కడ లాస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ చైల్డ్ ఏంటి, ఇక్కడ హెడ్డింగ్ ట్యాగు. సో ఇంతకుముందు ఏంటి, లాస్ట్ నుంచి సెకండ్ పారాగ్రాఫ్ ట్యాగు. సో అప్పుడు ఇక్కడ కూడా పారాగ్రాఫ్ అప్లై అయింది, ఇక్కడ కూడా పారాగ్రాఫ్ అప్లై అయింది. ఇప్పుడు మనకి లాస్ట్ నుంచి సెకండ్ చైల్డ్ ఇక్కడ హెడ్డింగ్ ఉంది కదా, సో దీనికి అప్లై అవ్వదు. ఎందుకంటే లాస్ట్ నుంచి సెకండ్ చైల్డ్ పారాగ్రాఫ్ కాదు కాబట్టి, హెడ్డింగ్ కాబట్టి. సో ఇక్కడ ఇదే విధంగా ఈ nth లాస్ట్ చైల్డ్లో కూడా మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. an+b అనే ఫామ్లో ఇవ్వచ్చు. ఏ వాల్యూ బి వాల్యూ ఫిక్స్ చేయాలి. n వాల్యూ అనేది బ్రౌజర్ అన్ని n వాల్యూ 0 కాడి నుంచి అన్ని కేసెస్ తీసుకుంటుంది. సో మనం ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా అది 0 కింద ట్రీట్ చేస్తుంది. సో కానీ ఇక్కడ ఏదో ఒక వాల్యూ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇప్పుడు నేను 6 అని ఇస్తున్నాను. దాని మీనింగ్ ఏంటి, n వాల్యూ మనం ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ 6 అని ఇస్తున్నాం. బి వాల్యూ కూడా ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ 6 అని ఇస్తున్నాం. దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ నుంచి 6th చైల్డ్ ఏ ట్యాగ్ అయితే పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంటుందో దానికి స్టైల్ అప్లై చేయండి. ఇప్పుడు నేను 2n అని ఇస్తున్నానంటే దాని మీనింగ్ ఏంటంటే n ప్లేస్లో 0 పెట్టినప్పుడు, 1 పెట్టినప్పుడు, 2 పెట్టినప్పుడు, 3 పెట్టినప్పుడు అన్ని కేసెస్లో
ఏవైతే పారాగ్రాఫ్స్ వస్తాయో అవన్నిటికీ ఈ స్టైల్ అప్లై అవుతుంది అనమాట. ఎన్ ప్లస్లో 0 పెడితే ఏమవుతుంది, 0 చైల్డ్ అవుతుంది. 0 వాల్యూ అనేది అంటే లాస్ట్ చైల్డ్ ఆఫ్ 0 అనేది ఉండదు కాబట్టి ఎన్ వాల్యూ 1 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎన్ వాల్యూ 1 పెడితే ఏమవుతుంది, 2 అవుతుంది. సో లాస్ట్ నుంచి సెకండ్ చైల్డ్, ఎన్ వాల్యూ 2 పెడితే 4 అవుతుంది. అంటే లాస్ట్ నుంచి ఫోర్త్ చైల్డ్. సో లాస్ట్ నుంచి సెకండ్ చైల్డ్కి, ఫోర్త్ చైల్డ్కి, అలా సిక్స్త్ చైల్డ్కి స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ 4 ఒక కేటగిరీకి సంబంధించినవి కదా. సో లాస్ట్ నుంచి ఇది సెకండ్ చైల్డ్, ఇది ఫోర్త్ చైల్డ్ ఆ డివ్ ట్యాగ్లో. సో ఈ 4 పారాగ్రాఫ్స్లో లాస్ట్ నుంచి ఇది సెకండ్ చైల్డ్, లాస్ట్ నుంచి ఇది సెకండ్ చైల్డ్, కానీ ఈ సెకండ్ చైల్డ్ పారాగ్రాఫ్ కాదు కదా, అందుకు ఆ స్టైల్ అప్లై అవ్వాలి. ఫోర్త్ చైల్డ్ ఇది దీనికి అప్లై అయింది. సో నెక్స్ట్ ఎంత లాస్ట్ టైప్. సో ఎంత ఆఫ్ టైప్ గురించి చెప్పి అప్పుడు మనం ఎంత లాస్ట్ చైల్డ్ గురించి చూద్దాం. సో దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ టైప్, లాస్ట్ ఆఫ్ టైప్ అని చెప్తాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ టైపు, ఫస్ట్ ఆఫ్ చైల్డ్కి తేడా ఏంటంటే, ఇక్కడ మనం ఫస్ట్ చైల్డ్ అని తీసుకుంటే అది దాని తర్వాత ఈ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఉంటుందో దానికి. అదే ఫస్ట్ ఆఫ్ టైప్ అంటే ఏంటంటే, ఈ ట్యాగ్ని ఓపెన్ చేశాక ఈ టైప్ ఆఫ్ ట్యాగ్ ఫస్ట్ ఎక్కడ వస్తుందో దానికనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక హెడ్డింగ్ ట్యాగ్ని తీసుకుంటున్నా. ఇక్కడ మనకి ఈ హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఫస్ట్ చైల్డ్. సో ఇప్పుడు నేను ఫస్ట్ చైల్డ్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసి స్టైల్ అప్లై చేస్తే మనకి ఈ దానికి అప్లై అవ్వదు, హెడ్డింగ్ అని ఉంది కదా దానికి. ఇక్కడ హైఫన్ ఇవ్వాలి, నేను హైఫన్ ఇవ్వలేదు. సో ఇక్కడ మనకి 2 డివిజన్స్ ట్యాగ్స్ ఉన్నాయి కదా. సో ఇందులో ఫస్ట్ చైల్డ్ హెడ్డింగ్ ఉంది, ఇందులో ఫస్ట్ చైల్డ్ పారాగ్రాఫ్ ఉంది. ఇక్కడ డైరెక్ట్గా ఫస్ట్ చైల్డ్ పారాగ్రాఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ చైల్డ్ అనే సూడో క్లాస్ని యూజ్ చేస్తే దీనికి స్టైల్ అప్లై అయింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ టైప్ని యూజ్ చేస్తున్నా. అంటే ఏంటంటే మనకి చిల్డ్రన్స్ అనేవి సేమ్ కేటగిరీకి సంబంధించినవి ఒక ట్యాగ్లో చాలా ఉండొచ్చు. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే మ్యాక్సిమం ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్ట్లో కానీ లేకపోతే టేబుల్స్ అనే ట్యాగ్లో కానీ ఒక రోకి ఇంకో రోకి డిఫరెంట్ కలర్స్ రావాలి అని అనుకుంటే అంటే ఎవ్రీ సెకండ్ చైల్డ్కి ఈ స్టైల్ కావాలి, ఎవ్రీ ఫస్ట్ చైల్డ్ అంటే ఎవ్రీ ఆడ్ నెంబర్ ఉన్న చిల్డ్రన్స్కి అంటే ఎవ్రీ ఆడ్ నెంబర్ ఉన్న రోస్కి ఈ ఒక స్టైల్ కావాలి, ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఉన్న రోకి ఒక స్టైల్ కావాలి అని అంటే మనం ఎంత చైల్డ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇప్పటిదాకా పారాగ్రాఫ్స్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు నేను ఎల్ఐ లిస్ట్స్ గురించి చెప్తున్నా. సో మ్యాక్సిమం ఇవి ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్ అవి యూజ్ చేసేది ఈ లిస్ట్స్కి కానీ టేబుల్స్కి కానీ. సో ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్స్ని తీసేస్తున్నాను, ఇప్పటిదాకా వాటితోనే చెప్పాను కదా. ఇక్కడ నేను పారాగ్రాఫ్ బదులు లిస్ట్, ఎల్ఐ అనే ఐటము ఎక్కడైతే ఫస్ట్ చైల్డ్ ఉంటుందో వాటికి ఆ స్టైల్ అప్లై అవ్వాలి అని. ఇక్కడ మనకి ఈ లిస్ట్లో ఫస్ట్ చైల్డ్ ఎల్ఐఏ కదా. సో ఎల్ఐ అనేది ఆ లిస్ట్లో ఫస్ట్ చైల్డ్ కింద ఉంది కదా, దానికి స్టైల్ అప్లై అయింది. సో నేను ఇంకో లిస్ట్ తీసుకుంటున్నా. సో ఇక్కడ నేను ఆర్డర్ లిస్ట్ తీసుకుంటున్నా. ఇక్కడ దీనికి అప్లై అయింది. ఎందుకు
ఎల్ఐ అనే ట్యాగ్ ఉంది కదా, ఇది ఈ ట్యాగ్లోని ఫస్ట్ చైల్డ్, ఇది కూడా ఈ ట్యాగ్లోని ఫస్ట్ చైల్డ్. సో స్టైల్ అప్లై అయింది. ఇప్పుడు నేను ఎల్ఐకి బదులు జస్ట్ ఇక్కడ పి అని చెప్పి పారాగ్రాఫ్ అని పెడుతున్నా. సో అప్పుడు నాకు ఇందులో ఫస్ట్ చైల్డ్ ఎల్ఐ కాదు కదా, సో మనకి ఎల్ఐ ఫస్ట్ చైల్డ్ అనే క్లాస్ని యూజ్ చేస్తామంటే దాని మీనింగ్ ఏంటి, ఆ సూడో క్లాస్ మీనింగు ఎక్కడైతే ఎల్ఐ అనేది ఫస్ట్ చైల్డ్ ఉంటుందో ఏ ట్యాగ్కి అయితే దానికి స్టైల్ అప్లై చేయమని. సో ఇక్కడ మనకి ఎల్ఐ అనేది ఫస్ట్ చైల్డ్ కాదు కదా, సెకండ్ చైల్డ్. సో మనకి ఇప్పుడు స్టైల్ అనేది అప్లై అవ్వదు దీనికి. అదే ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ టైప్ అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ కేటగిరీ ఆఫ్ ట్యాగ్స్లో ఫస్ట్ ఏదైతే వస్తుందో దానికి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ టైప్ అని ఇచ్చామంటే ఏంటంటే ఎల్ఐ ఫస్ట్ ఆఫ్ టైప్. ఎల్ఐ ట్యాగ్స్లో అంటే ఏదైనా ఒక ట్యాగ్లో ఆ పర్టికులర్ ట్యాగు ఎన్నిసార్లు అయినా రావచ్చుగా, అలా వచ్చినప్పుడు మనకి ఫస్ట్ టైమా సెకండ్ టైమా ఏ స్టైల్ కావాలి అని. ఇక్కడ మనకి ఇది ఫస్ట్ చైల్డ్ కాదు, కానీ ఈ టైప్ ఆఫ్ ట్యాగ్స్లో ఇది ఫస్ట్ టైం, అంటే ఈ ఎల్ఐ ట్యాగ్స్లో ఇది ఫస్ట్ చైల్డే కదా, ఆ టైప్ ఆఫ్ చైల్డ్స్లో ఇది ఫస్ట్. కానీ హోల్ అన్ని కేటగిరీస్ తీసుకున్నట్టయితే ఈ ట్యాగ్ అనేది సెకండ్ చైల్డ్. సో కానీ ఈ ఎల్ఐ అనే కేటగిరీకి సంబంధించిన దాంట్లో ఇది ఫస్టే వచ్చింది కదా, సో అప్పుడు మనకి దీనికి కూడా అప్లై అవుతుంది అనమాట. సో దీనికి కూడా అప్లై అయింది. ఫస్ట్ ఆఫ్ టైప్కి ఫస్ట్ చైల్డ్కి లేకపోతే ఎంత ఆఫ్ టైప్కి ఎంత చైల్డ్కి డిఫరెన్స్ అనేది ఒకే ఒకటి. సో ఆ కేటగిరీకి సంబంధించిన ట్యాగ్స్లో ఆ పర్టికులర్ చిల్డ్రన్ అయితే, అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ చైల్డ్ అంటే ఫస్ట్ టైప్ అంటే ఏంటి, ఈ కేటగిరీ ఆఫ్ ట్యాగ్స్ ఏ ట్యాగ్లో అయితే ఫస్ట్ వచ్చిందో అక్కడే ఆ స్టైల్ అనేది అప్లై చేయమని. సో నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఆఫ్ టైప్. సో లాస్ట్ ఆఫ్ టైప్ అనేది ఫస్ట్ ఆఫ్ టైప్కి ఆపోజిట్ అనమాట. ఆ కేటగిరీ ఆఫ్ ట్యాగ్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిల్లో ఆ లాస్ట్ అనే దానికి మనకి ఏదన్నా స్టైల్ కావాలి అని అనుకుంటే ఈ లాస్ట్ ఆఫ్ టైప్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇది లాస్ట్, ఇక్కడ ఇది లాస్ట్ ఎల్ఐ అనే ట్యాగ్స్లో. సో మనకి ఈ ఎల్ఐ అనే ట్యాగ్ ఎక్కడున్నా సరే పర్వాలేదు, ఆ ట్యాగ్లో అది లాస్ట్ ఉంటే ఆ కేటగిరీలో అప్పుడు మనకి ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా పి అనే ఒక ట్యాగ్ తీసుకుని పారా అని ఇచ్చా. సో ఇప్పుడు మనకి లాస్ట్ చైల్డ్ ఏంటి, ఈ ఆర్డర్ లిస్ట్ ట్యాగ్లో ఇవన్నీ చైల్డ్సే, వీటిలో లాస్ట్ చైల్డ్ ఏంటి పారా, కానీ మనం అక్కడ లాస్ట్ ఆఫ్ టైప్ అని ఇచ్చాం. సో ఈ అన్ని కేటగిరీస్ లిస్ట్ ఎల్ఐ సంబంధించిందిగా, వీటిలో లాస్ట్ ఏదైతే వచ్చిందో దానికి అప్లై అవుతుంది. ఇవన్నీ సిబ్లింగ్సే, ఈ సిబ్లింగ్స్ అన్నిటిలో ఏదైతే ఎల్ఐ లాస్ట్లో వచ్చిందో దానికి స్టైల్ అనేది అప్లై అవుతుంది. సో దీనికి అప్లై అయింది. సో ఇక్కడ ఎంత టైపు, ఎంత లాస్ట్ టైపు, ఎంత లాస్ట్ చైల్డ్, ఈ ఎంత చైల్డ్, ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి, చిన్న చిన్న డిఫరెన్సెస్. ఫస్ట్ చైల్డ్ అంటే ఓన్లీ ఫస్ట్ చైల్డ్, ఎక్కడైతే ఆ ట్యాగ్ ఫస్ట్ చిల్డ్రన్ కన్నా ఉంటుందో ఏ ట్యాగ్ అయినా అది. లాస్ట్ చిల్డ్రన్ అంటే ఏదైతే మనం ట్యాగ్ అక్కడ స్పెసిఫై చేస్తామో అది వేరే ట్యాగ్ యొక్క లాస్ట్ చైల్డ్ అయితే ఎన్ని చోట్ల ఉంటే అన్ని చోట్ల అప్లై చేసామని. ఎంత చైల్డ్ అంటే ఎన్న ప్లేస్లో మనకి ఏదైనా పెరాంథసిస్లో ఇవ్వచ్చు, ఫస్టా సెకండా థర్డా అని. ఎంత లాస్ట్ చైల్డ్ అనేది లాస్ట్ నుంచి ఒకవేళ ఫస్ట్దా సెకండ్దా థర్డ్దా ఆ పర్టికులర్ చిల్డ్రన్ అనేది మనం ఇచ్చిన కేటగిరీకి సంబంధించింది అయితే అది. ఎంత లాస్ట్ టైపు, ఎంత ఆఫ్ టైపు, ఓన్లీ ఫస్ట్ ఆఫ్ టైపు, లాస్ట్ ఆఫ్ టైపు, ఈ 4 అనేది. సో ఇక్కడ ఎంత లాస్ట్ ఆఫ్ టైపు, ఎంత ఆఫ్ టైపు, ఫస్ట్ ఆఫ్ టైపు, లాస్ట్ ఆఫ్ టైపు, ఇవి ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ టైప్ అన్నామంటే దాని మీనింగ్ ఏంటి, ఆ పర్టికులర్ ట్యాగ్ అనేది ఫస్ట్ చిల్డ్రనే అవ్వక్కర్లే, ఆ వేరే ట్యాగ్ యొక్క ఫస్ట్ చిల్డ్రనే అవ్వక్కర్లే. సో ఈ టైప్ ఆఫ్ ట్యాగ్స్ ఎక్కడైతే ఫస్ట్ టైం వస్తుందో ఆ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసే మధ్యలో ఫస్ట్ టైం ఆ టైప్ ఆఫ్ ట్యాగ్ వస్తుందో దానికి స్టైల్ అప్లై చేయమని. సో లాస్ట్ ఆఫ్ టైప్ అంటే ఏంటి,
ఆ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ట్యాగ్స్ మనకి ఒకటే ఉండాలని రూల్ కదా, ఒకటే ఉంటే అదే ఫస్ట్ అదే లాస్ట్ అవుతుంది. సో అన్ని ట్యాగ్స్లో లాస్ట్ ఏదైతే వచ్చిందో ఆ పర్టిక్యులర్ కేటగిరీకి సంబంధించిన ట్యాగ్, అప్పుడు దానికి స్టైల్ అప్లై చేయాలి. ఈ ఎంత లాస్ట్ ఆఫ్ టైప్ ఎంత ఆఫ్ టైప్ అనేది మనకి జస్ట్ ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. అక్కడ 1 అనే కాదు 2 అనే కాదు, ఎన్ వాల్యూ ఎంతైనా ఇచ్చుకోవచ్చు. అది ఇప్పుడు ఓన్లీ చైల్డ్ ఓన్లీ ఆఫ్ టైప్. ఈ ఓన్లీ చైల్డ్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక ట్యాగ్లో ఒక చైల్డ్ మాత్రమే ఉంటే దానికి మనం స్టైల్ అప్లై చేయాలి అని అనుకుంటే ఈ ఓన్లీ చైల్డ్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఈ ఓన్లీ చైల్డ్ ఇచ్చాం కదా, ఇప్పుడు మనకి దేనికి ఈ స్టైల్ అనేది అప్లై అవ్వదు. ఎందుకు? సో ఏ ట్యాగ్లోనూ ఎల్ఐ ఒక చైల్డ్ మాత్రమే లేదు. సో ఒక చైల్డే ఉండాలి, అది ఎల్ఐ అవుతేనే మనకు ఆ స్టైల్ కావాలని అన్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటన్నిటిని డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి దీనికి అప్లై అయింది. ఎందుకు? ఈ అన్ఆర్డర్ లిస్ట్లో ఒక చైల్డ్ ఉంది, అది ఎల్ఐకి సంబంధించింది కాబట్టి స్టైల్ అప్లై అయింది. సో ఇప్పుడు అది ఓన్లీ చైల్డ్. ఇప్పుడు మనకి ఓన్లీ ఆఫ్ టైప్ అంటే ఏంటంటే ఒక చైల్డ్ ఉండక్కలేదు, ఎన్ని చైల్డ్స్ అయినా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకి ఏదైతే ట్యాగ్ నేమ్ ఇచ్చామో అది ఒకటే ఉండాలి. ఎల్ఐని ఇచ్చాం కదా, ఎల్ఐ మాత్రమే ఒకటే ఉండాలి. రిమైనింగ్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు నేను ఈ అన్ఆర్డర్ లిస్ట్లో పారాగ్రాఫ్స్ రాస్తున్నా. ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ రాస్తున్నా. సో ఇది నేను ఓన్లీ చైల్డ్కి ఓన్లీ ఆఫ్ చైల్డ్కి డిఫరెన్స్ చేస్తున్నా. ఇక్కడ ఓన్లీ చైల్డ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంకా ఏ టైప్ ఆఫ్ ట్యాగ్స్ ఉండకూడదు. ఆ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసే మధ్యలో ఒక చైల్డే ఉండాలి. అది ఎల్ఐ ట్యాగ్ అయితే అప్పుడు అది ఎక్కడైతే ఉంటుందో దానికి స్టైల్ అప్లై చేయమని. ఇక్కడ మనకి దేనికి అప్లై అవ్వదు. ఎందుకు? సో ఎక్కడ ఏ ట్యాగ్లోనూ ఓపెన్ చేసి క్లోజ్ చేసే మధ్యలో ఒక చైల్డే లేదు, అది ఉన్న ఎల్ఐ అనే ట్యాగ్కి సంబంధించింది లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ చైల్డ్ కాకుండా ఓన్లీ ఆఫ్ టైప్ అని పెడితే దాని మీనింగ్ ఏంటంటే ఓన్లీ ఆఫ్ చైల్డ్ అంటే సో రిమైనింగ్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నా పర్వాలే, కానీ ఎల్ఐ మాత్రం ఒకటే ఉంటే సో ఓన్లీ ఆఫ్ టైప్ అనమాట దీని సింటాక్స్, ఆ క్లాస్ నేము. సో ఎల్ఐ మాత్రం ఒకటే ఉండాలి, రిమైనింగ్ ఎన్ని ట్యాగ్స్ ఉన్నా పర్వాలే, ఆ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసే మధ్యలో. సో ఇక్కడ మనకి ఈ ఆర్డర్ లిస్ట్లో 3 చైల్డ్స్ ఉన్నాయి, కానీ ఎల్ఐ అనేది ఒకటే ఉంది. సో ఇప్పుడు నేను ఇంకో ఎల్ఐ రాస్తే అక్కడ ఆ ఎల్ఐ టైప్స్ 2 ఉంటాయి కాబట్టి స్టైల్ అనేది అప్లై అవ్వదు మళ్ళీ. సో ఇక్కడ మనకి 3 చిల్డ్రన్స్ ఉన్నాయి ఈ ఆర్డర్ లిస్ట్లో, ఎల్ఐ అనేది మటుకు ఇప్పుడు దాకా ఒకటే ఉంది. ఇప్పుడు నేను 2 ఇచ్చాను, అప్పుడు మనకి ఆ స్టైల్ అనేది పోతుంది. సో ఎందుకు? 2 ఎల్ఐ ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి, ఈ కేటగిరీకి సంబంధించి 2 ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేను దాన్ని తీసేస్తే దానికి కూడా స్టైల్ అప్లై అవుతుంది. సో ఇవి మనకున్న సూడో క్లాసెస్ గురించి. సో ఇవన్నిటిని ప్రాక్టీస్ చేస్తే మనకి రిక్వైర్మెంట్ని బట్టి దానికి తగ్గ